గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు లేనే లేవు. సీఎం రాష్ట్రంలో పూటకో ఘటన వెలుగులోకి వస్తున్న దబాయిస్తున్న ముఖ్యమంత్రి ఊహించుకొని లెక్కలేయొద్దు, ఎక్కడ అలాంటివి లేవంటూ రేవంత్ అబద్ధాల వల్లవేత. ఇది 8వ పేపర్లో ఉన్న. దీని గురించి మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుకుంటూ కూడా ఏమంటారు, గురుకులాల్లో ఎక్కడ కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేవు, గురుకులాల్లో విద్యార్థులు మంచి భోజనం తింటున్నారు, ఇది కావాలని చెప్పేసి సోషల్ మీడియా బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చెప్పేసి బురద చల్లుతారు కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పేసి మన శుద్ధపూసల మాటలు చెప్తుండు మన రేవంత్ రెడ్డి అన్న. అయితే ఆయనకు ఒకటే మాట, అసలు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ కూడా కనబడతలేదా, గురుకులాల్లో ఎక్కడ కూడా ఏమైందో కనబడతలేదు. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఆ కాంగ్రెస్ ముసుగులకైనా బయటకు వచ్చి ఆ ముఖ్యమంత్రి నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని కాదు అని చెప్పేసుకొని ఒక గంట సేపు బయటకు వచ్చి మీకు పంపించమంటే మేము పంపిస్తాం. ముఖ్యమంత్రి గారు ఒకవేళ అంటే మీకు పక్కకున్న మీ కార్యదర్శులే కావచ్చు, మీ ఓఎస్డీలే కావచ్చు, మీకు చెప్తలేరేమో అని మాకు డౌట్ వస్తుంది కదా, మాకు డౌట్ వస్తుంది. కాబట్టి ఏమంటున్నాం అంటే మా ఛానల్ నుంచి దాదాపుగా మీరు గవర్నమెంట్ ఛార్జ్ తీసుకున్న 2 సంవత్సరాలల్లా ఎన్ని గురుకులాలల్లా ఎన్ని పురుగులన్నం వచ్చింది, ఎక్కడ ఉడకని ఫుడ్ పెట్టిర్రు, పురుగులన్నం వచ్చింది, గొడ్డుకారం వేసి అన్నం పెట్టిర్రు పిల్లలకి, వాళ్ళ పిల్లలే వచ్చి రోడ్ల మీద ధర్నా చేసిర్రు. ఒకవేళ మీకు సంబంధించిన అధికారులు మీకు ఆ చిట్టా కానీ అటువంటి వీడియోలు కానీ మీకు ఇవ్వకపోతే మీరు దయచేసి మీ నంబర్ కానీ ఏదైనా మాకు ఇస్తే మీ వాట్సాప్కి మా దగ్గర ఉన్న వీడియోలు మేము పెడతాం. కొంచెమన్నా మాట్లాడడానికి ఉండాలా. గురుకులాలలో పిల్లలు అన్నమో రామచంద్ర నాగమవుతున్నారు. నిన్న కాక మొన్న మీ మన్మన్తోటి మెస్సీతోటి కూర్చొని నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నావు కదా, ఎక్కడ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడడానికి రెడీ అయ్యి ఫుట్బాల్ 100 కోట్లు ప్రజాధనం నాశనం చేసినావు కదా. అంతకుముందు రోజు కూడా దాదాపు 69 మంది పిల్లలు కడుపు పట్టుకొని పురుగుల పాయిజన్ అయిపోయి ఫుడ్ పాయిజన్ అయిపోయి పురుగుల అన్నం తిని ఏడ్చుకుంటూ ఆర్తనాదాలు చేసి ఆ ఆర్తనాదాలు మీ చెవులకు అంటే రేవంత్ రెడ్డి అండ్ కో బ్యాచ్ అంటే మీ బ్యాచ్కు మొత్తం కూడా మీతో సహా ఇనవర్తలు చెవులు మూసుకుపోయినాయి. మీకు అవి ఏడ్చుతురు పిల్లలు, ఏడ్చిరు పిల్లలు, కడుపు నొప్పి వస్తుంది హాస్పిటల్ అందరూ సోషల్ మీడియా అంతా చూసింది అదంతా. ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే అవన్నీ కపట మాటలు అబద్ధాలని చెప్పేసి మీరు మాట్లాడుతారు. గింత నీచంగా ఉంటారా ఎవరన్నా, గింత ఘోరం ఉంటారా? ఒక ముఖ్యమంత్రి స్థాయి మీది. అవసరమైతే ఇట్లా జరిగినాయి కదా, సరే దీని మీద నేను ప్రత్యేక కమిటీ చేస్తా, అవసరమైతే అందరిని సస్పెండ్ చేస్తా, మంచిగా పెట్టాలని వార్నింగ్ ఇస్తే ఎదురోళ్ళు మంచిగా అవుతారు తప్ప మీరు ఏమిస్తున్నారంటే అవకాశం. ఇప్పుడు ఎవరైతే ఇంకా వార్డెన్ల గురుకులాల వార్డెన్ల వాళ్ళు ఉంటారు, వండే వాళ్ళు కావచ్చు, వార్డెన్స్ ఇట్లా వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తారు. ఇంకా చాలా చేయరు మీరు ఏం కాదు. కూరల కట్టే పురుగులన్నం పెట్టుర్రి, గొడ్డుకారం వేసి పెట్టుర్రి, నీళ్ళ పప్పుచారు పోయిర్రి, ఉడకనన్నం పెట్టుర్రి అని చెప్పేసి మీరే ఈరోజు గురుకులాల్లో ఉన్న ఆ వార్డెన్ వాళ్ళకు కూడా ప్రోత్సహిస్తున్నట్టు కనబడుతుంది. మీరేమో అసలు గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ లేదంటారు కదా. ఇయ్యాలనే వచ్చిన ఒక వార్త చదివి వినిపిస్తా, ఇనే ఓపుకొట్టి నుండి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకే చెప్తున్నా. ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థిని మృతి. అర్థమవుతుందా రేవంత్ రెడ్డి గారు? చెవులు వినబడుతున్నాయి కదా, కళ్ళు కనబడుతున్నాయి కదా. మీ రాష్ట్ర సర్కార్కి మొద్దు నిద్ర నుంచి మేల్కోర్రి. ఫుడ్ పాయిజన్ లేదని మాట్లాడకూరు గురుకులాలల్లా. అసలు మనుషులేనా మీరేమన్నా? ఏం నడుపుతురు రాష్ట్రంలో మీరు గవర్నమెంట్ని? ఇగో ఇక్కడ చూడు, ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థిని మృతి అంటే చనిపోయింది ఆల్రెడీ ఒక అమ్మాయి. గురుకులంలా ఫుడ్ పాయిజన్ తోటి 15 రోజుల అస్వస్థత, హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించిన బాలిక. మృతదేహంతో ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో అడ్డుకున్న పోలీసులు. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో ఘటన అని చెప్పేసి కూడా ఒక వార్త. దీనికి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, వినండి. గురుకులంలో అస్వస్థతకు గురైన ఒక విద్యార్థిని దవాఖానాలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటు చేసుకున్నది. ఆదిలాబాద్కు చెందిన లింగం తన కుటుంబంతో ముప్పాలకు వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన కూతురు సాయి లిఖిత 14ను 3 ఏళ్ల క్రితం పోచంపాడులోని గురుకులంలో చేర్పించగా ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నది. 15 రోజుల క్రితం చెవిలో నొప్పి ఉన్నదని
జేఎన్ఎంకు చెప్పడంతో స్థానిక పిహెచ్సిలో చికిత్స అందించి వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు బాలికను మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాలికకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పడంతో చికిత్స అందిస్తున్న సమయంలో జాండీస్ రావడంతో పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిలోఫర్ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం లిఖిత మృతి చెందింది. గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మరణించిందని ఆరోపిస్తూ మృతదేహంతో ఆందోళన దిగేందుకు పాఠశాల వైపు వస్తుండగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. బాలిక ఆరోగ్య విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపి విద్యార్థిని వారికి అప్పచెప్పినట్టు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రాధిక తెలిపారు. గురుకుల విద్యాలయంలో భోజనం సరిగా ఉండదని, ప్రిన్సిపాల్ ఎప్పుడు లీవ్లో ఉండడం, పిల్లల విషయంలో ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల మృతికి కారణమే ప్రిన్సిపల్ ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా గురుకులాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్, విద్యార్థుల మృతి విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా గురువారం పాఠశాల సందర్శించారు. గురుకుల విద్యాలయంలో తమను అనుమతించకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. సబ్ కలెక్టర్ అక్కడికి చేరుకొని వారిని ఓదార్చారు. హాస్టల్లో నీటి డ్రైనేజ్ సమస్య, వాష్రూమ్లకు డోర్లు కూడా సరిగ్గా లేవని, విద్యార్థులను ఆరోగ్య సమస్యలు తలెత్తిన సమాచారం అందించడం లేదని చెప్పేసి కూడా ఇప్పుడన్నా మీకు సోయొస్తుందా రాదా? ఒక విద్యార్థిని చనిపోయింది, మీరు ఫుడ్ పాయిజనే లేదు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలల్లా అని చెప్పేసి సుతపూస మాటలు, పచ్చి అబద్ధాలు చెప్తారు కదా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు. మరి దీనికి సమాధానం చెప్పండి. ఈ ఫుడ్ పాయిజన్ లో గురుకుల విద్యార్థి చనిపోయింది కదా, ఈ వార్తకు సమాధానం చెప్పండి. ఆ లిఖిత అనే అమ్మాయి తల్లిదండ్రులకు సమాధానం చెప్పండి. ఎవరు ఓదార్స్తారు? ఆ బాధను ఎవరు ఓదార్స్తారు? అరే నా బిడ్డ గురుకులంలో సీట్ వచ్చిందని సంతోషపడి ఆ సీట్ల గురుకులంలో వేస్తే పూటకు మంచిగా ఇంత భోజనం పెడతారు కదా, మంచి విద్యను అందిస్తారు కదా, నా బిడ్డను రేపు పొద్దున ఒక స్థాయిలో వాళ్ళు కూలి చేసుకొని బతుకుతారంట. రేపు నా బిడ్డను ఒక స్థాయిలో చూసుకోవచ్చు, మా కష్టాలు తీరుస్తారు కదా అని చెప్పేసి ఆమెను చదివిద్దామని చెప్పేసి తీసుకొచ్చి గురుకులంలో జాయిన్ చేస్తే గురుకులంలో ఫుడ్ పాయిజన్ పెట్టి అమ్మాయిని చంపేస్తారా? ఇది ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ హత్యనే. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన హత్య. ఫుడ్ పాయిజనింగ్ కాదు, హత్యనే ఇది. ఇంకా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అసలు ఫుడ్ పాయిజనింగ్ కనబడితే తెలంగాణ రాష్ట్రం గురుకులాల కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావాలని చెప్పి చేస్తుందని మాట్లాడతారా మీరు? ఇదా మీరు మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి హోదాలు ఉండి? అన్నమో రామచంద్ర నాగమైతూరు గురుకులాల విద్యార్థులు వాళ్ళని పట్టించుకుని నాదుడే లేడు వాడు. ఇంతనన్నా కమ్సే ఇప్పటికైనా సరే కన్ను తెరవండి. ఎంతో మంది పిల్లలు ఆగమైతూరు రోడ్ల మీద గురుకులాలల్లా. చదువు ఉంటలేదంట, డ్రైనేజ్ సమస్యలు, మధ్యాహ్న భోజన పథకం సమస్య, ఆడపిల్లల హాస్టళ్లలో బాత్రూంలకు డోర్లు కూడా చక్కగా ఉంటలేవంట. గవి ఒక్కసారి సోయి తెచ్చుకొని చూడురి. ఎందుకు జనాన్నాగం చేస్తున్నారు? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.